నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు. సో ఇవి మీరు చేస్తున్న దానివల్ల మీకు ఇంకొంచెం హెల్ప్ అయ్యి మీరు లైఫ్లో ముందరికి వెళ్ళడానికి కానీ మీరు అనుకున్నది సాధించడానికి కానీ మీరు ఇది చేసిన దానివల్ల మీకు హెల్ప్ అవుతుంది. ఇవి చేసిన దానివల్ల మీరు ముందరికి వెళ్ళకపోగా మీకు మెంటల్ పీస్ లేకుండా మీరు అనుకున్నటివి కంప్లీట్ కాకుండా మీరు బాధపడాల్సి వస్తుంది. సో మీరు ఇవి ఖచ్చితంగా చేయాలి, ఇవి చేయకూడదు. అవి ఏంటో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 3 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1 వచ్చి 777, పైల్ నెంబర్ 2 వచ్చి 888, పైల్ నెంబర్ 3 వచ్చి 999. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 3 నెంబర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ నెంబర్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 3 నెంబర్స్ మాకు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 3 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసిన తర్వాత మీరు బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే 777ని సెలెక్ట్ చేసుకున్నారో దీని వెనకాల ఒక మెసేజ్ ఉంది, అది లాస్ట్లో చూద్దాం. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇవి చేయాలి, ఇవి చేయకూడదు. ఇవి చేస్తే మనకి ఇవి తొందరగా జరుగుతాయి, ఇవి వదిలేస్తే ఇవి తొందరగా జరుగుతాయి. సో అందుకనే ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు, మనం ఎలాంటి పాత్ పైన ఉన్నాము అనేది మనం ఇప్పుడైతే చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయాలతోనే స్టార్ట్ చేద్దాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళు ఏం చేయాలి. ఓకే, ఇక్కడ 5 ఆఫ్ సోర్డ్స్, జస్టిస్, హ్యాంగ్డ్ మ్యాన్, డెత్, బ్యూటిఫుల్, 6 ఆఫ్ వాండ్స్. సో మీరు ఏం చేయాలి అంటే మీకు ఏది కావాలో దాన్ని ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి, దాన్ని విజువలైజ్ చేయగలగాలి, దాన్ని ఇన్ డెప్త్ వెళ్ళి అనాలిసిస్ చేయగలగాలన్నమాట. మీకు ఇప్పుడు క్లారిటీ ఉండదు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు, మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు. కానీ ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మీరు మార్పు చెందబడుతున్నారనమాట. ఆ పరివర్తన వస్తుంది మీలో. ఎందుకంటే మీకు జరిగిన సంఘటనల వల్ల మీరు తెలుసుకుంటున్నారు ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే మనకి బెటర్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ కూర్చొని మీకు ఏమనిపిస్తుంది, మీకు ఏం కావాలి అనేది ఫస్ట్ క్లారిటీతో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా మనం ముందరికి వెళ్తే దాన్ని చేయగలుగుతాము అనే దాన్ని ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి, ఇక్కడ మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ హెల్ప్ని అయితే మీరు ఖచ్చితంగా తీసుకోండి. మనం ఒకరి హెల్ప్ లేకుండా ముందరికి వెళ్ళడం మంచిదే. మొత్తం అంటే మనం చేయగలిగితే మనం చేయించుకోగలిగితే అది ఇంకా మరీ మంచిది. ఎందుకు అంటే మనం సొంతంగా చేసినాం అనుకోండి క్రెడిట్ మొత్తం మనకు వస్తుంది. కానీ అన్నిట్లో మనం ఒక్కరిమే వెళ్ళి చేయడానికి అంత అనుకూలించకపోవచ్చు అనమాట. కొన్ని సందర్భాల్లో మనం ఇతరుల సహాయం తీసుకునే దానివల్ల ఇంకొంచెం మెరుగ్గా దాన్ని చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఇతరుల సహాయం తీసుకునే దానివల్ల ఇదే పని మనం ఇంకా మెరుగ్గా చేయొచ్చు అనమాట. సో ఇదే పని మీరు మెరుగ్గా చేయగలిగినప్పుడు మీరు ఇతరుల సహాయం పొందిన దానివల్ల నష్టం లేదు కదా. మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీ గోల్ ఏదైతే ఉందో, మీ అంబిషన్ ఏదైతే ఉందో, మీరు దేన్ని అచీవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అచీవ్ చేయాలంటే వీళ్ళ సహాయం వల్ల మీరు ఇంకా తొందరగా అచీవ్ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు చేంజెస్కి అయితే అస్సలు భయపడకండి, మార్పులు అనేది సహజంగానే వస్తున్నాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మార్పుని స్వీకరించాలి. ఇప్పుడు వరకు లేజీ ఎనర్జీస్లో ఉంటే వాటిని వదిలేసి ఒక ప్రణాళిక ప్రకారం మీరు అనుకున్న వాటిని ముందరికి తీసుకొని వెళ్ళాలి. మీరు ఏం చేస్తున్నా కానీ దాంట్లో ఆచితూచి అడుగులు వేయాలి, న్యాయంగా ఆలోచించాలి. మీకు దక్కాల్సిన క్రెడిట్ మీకు దక్కుతుంది. ఇతరులతో మీరు కలిసి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్ కూడా వాళ్ళకి ఇచ్చేసేయండి. మీరు ఖచ్చితంగా ఇతరులతో కలిసి పనిచేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఎందుకు అంటే కలిసి పనిచేయడం అంటే ఫిజికల్గా కలిసి పనిచేయడం ఒకటే ఉండదు. ఇక్కడ వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు కూడా మీకు పనికి రావచ్చు. ఎందుకంటే వీటి వల్ల మీరు మీ లైఫ్లో ఎదురయ్యే ఛాలెంజెస్ని అధిగమించగలుగుతారనమాట. తద్వారా మీరు సక్సెస్ పొందగలుగుతారు. ఎందుకంటే అక్కడ లాస్ట్ కార్డ్ వచ్చి సక్సెస్ కార్డ్ వచ్చింది, విక్టరీ, 6 ఆఫ్ వాండ్స్, సెలబ్రేషన్స్. సో ఇవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయకూడదు. పైల్ నెంబర్ 1 వాళ్ళు ఏం చేయకూడదు.
సో ఇక్కడ మీరు ఏం చేయకూడదు అంటే, కొన్ని అత్యవసరమైతే తప్పితే ప్రాణాలు చేయకండి. మీ మాటని 1కి 4 సార్లు ఆలోచించి వదలండి బయటికి. ఎందుకంటే పెదవి దాటితే పృథివి దాటుతుందంట. సో మీరు మాట్లాడే మాటలు, మీరు చేస్తున్న పనులు, హేస్ట్ మేక్స్ వేస్ట్ అని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అన్నీ నాకే తెలుసు, అంతా నేనే చేయగలుగుతాను అనే అహం చూపించకండి. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను, తెలివిగా చేసుకుంటున్నాను అనుకోవచ్చు, కానీ ఆ తెలివి అనేది కరెక్ట్ మోతాదులో ఉంటే మనం అనుకునేది సాధిస్తాము. అది కొంచెం అహం కిందకి మారినప్పుడు ఏమవుతుందంటే మనం గుంతలో పడడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో అన్నీ నాకే తెలుసు, అంతా నాకే తెలుసు అని ఎప్పుడు అనుకోకండి. ఇంకొకటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ పొటెన్షియల్ ఏంటి, మీరు దేంట్లో స్ట్రాంగ్ అనేది కూడా మీరు తెలుసుకోండి. మీరు ఎక్కడైతే మీరు స్ట్రాంగ్ ఉన్నారో దాన్ని చేయడం బెటరు, మీరు ఎక్కడైతే వీక్ ఉన్నారో దాన్ని ఇతరులతో చేయించుకోవడం మేలు అనమాట. ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది. సో ఎవరి దగ్గర నుంచి అయితే ఆ ఎనర్జీ ఉందో, ఎవరైతే దాన్ని చేయగలుగుతారో వాళ్ళు చేయాలి. అంతేగాని మీరు మీ శక్తికి మించి మీరు చేయాలనుకుంటే మటుకు అది మీకు కష్టమవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు చేయకూడదు ఏంటంటే, కొంతమంది పార్టీ కల్చర్ ఎక్కువ ఉండి ఎంతసేపు సెలబ్రేషన్స్, ఇతరులతో ఎంజాయ్ చేస్తా, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతా, జల్సా చేస్తా అంటే అలాంటివి చేయకూడదు. మీరు చేయకూడనటివి ఏంటంటే, మీ శక్తి మీరు తెలుసుకోవాలి. మీ శక్తికి మించి మీరు ఎక్కువ చేయకూడదు. అవసరమైతే తప్పితే ప్రాణాలు చేయకూడదు. హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్లు దడకమని చెప్పి డెసిషన్స్ తీసుకోకూడదు. అంతా మీకే తెలుసు అని చెప్పి అహంభావంతో ఇతరుల మాటలు కొట్టేసి మీరు ఎలా అనుకుంటున్నారో మీరు ఆ విధంగా వెళ్ళిన దానివల్ల మీరు అనుకున్నట్టు మీరు కంప్లీట్ చేయలేరు. జల్సాలు, పార్టీస్, ఖర్చులు ఇవన్నీ ఎక్కువ పెట్టకూడదు అనమాట. సో ఇవి మీరు చేయకూడదు, ఇవి మీరు చేయాలి. మీరు చేయాల్సిన వాటిల్లో అయితే ఖచ్చితంగా ఇక్కడ మధ్యలో హ్యాండ్ మ్యాన్ వచ్చింది కాబట్టి దైవ చింతన అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో స్పిరిచువల్ పాత్లో మీరు వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది. దేవుడి పైన నమ్మకం, నేచర్ పైన నమ్మకం, యూనివర్స్ పైన నమ్మకం, మీ మేనిఫెస్టేషన్స్ పైన నమ్మకం. ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేసేటివి ఖచ్చితంగా మీకు ఆ సక్సెస్ని తీసుకొని వచ్చిస్తుంది అనమాట. సో మీ శక్తి పెంచుతుంది. ఇప్పుడు మీరు చేయకూడదని ఏం చెప్తున్నాను, మీ శక్తికి మించి మీరు చేయకూడదు అన్నాను కదా. ఎప్పుడైతే మీరు ఈ మేనిఫెస్ట్ చేస్తా, మీరు ఈ దైవ బలం పెరుగుతుందో అప్పుడు మీ శక్తి కూడా పెరుగుతుంది అనమాట ఆటోమేటిక్గా. జర్నీ ఇక్కడ ఇన్వర్డ్ జర్నీ ఉంది, స్పిరిచువల్ జర్నీ ఉంది. ఎందుకంటే ఇక్కడ 777 వచ్చింది. సో 777 అంటే 7 అంటేనే అది స్పిరిచువల్ నెంబర్ అనమాట. సో స్పిరిచువాలిటీ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కొన్ని గైడెడ్ మెసేజెస్ చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం గైడెడ్ మెసేజెస్. సో మీకైతే చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చినాయి. ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ, మనీ వేస్ట్ చేస్తూ, మీ ఎనర్జీస్ని అయితే అనవసరం వాటిపైన వేస్ట్ చేయకండి. మీరు ఇతరులను చూసుకొని వాళ్ళకి జరుగుతోంది నాకు జరగట్లేదు అనే భావన వదిలేసేయండి. వాళ్ళు కష్టపడుతున్నారు అందుకని వాళ్ళకి జరుగుతోంది, నేను అంత కష్టం పెట్టట్లేదేమో, నేను ఇంకొంచెం శ్రమించాలి, లేకపోతే నేను ఇంకొంచెం నా స్కిల్ని పెంచుకోవాలి, నేను ఇంకొంచెం నా టాలెంట్ని పెంచుకోవాలి, అప్పుడు నేను వాళ్ళతో సమానంగా ఎదగగలుగుతాను. ఒకరు ఎదుగుతూ ఉంటే మటుకు మీరు ఈర్ష్యపడకండి. ఒకరు ఎదుగుతున్నప్పుడు మీరు ఈర్ష్యపడుతుంటే అది మిమ్మల్ని ఇంకొంచెం వెనక్కి తీసుకొని వస్తుంది అనమాట. సో ఒకరు ఎదుగుతున్నారని చెప్పి వాళ్ళ పైన మనం బాధపడేదానికన్నా మనం ఎదగడానికి మనం ఏం చేయాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎదుగుతున్నారని చెప్పి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పప్పులో కాలు వేయకండి. అవసరమైతేనే ఖర్చు, లేకపోతే ఖర్చు పెట్టకండి. గంగలో వేస్తే కూడా లెక్క పెట్టి వేయాలంట. సో ఎప్పుడైతే మనం లక్ష్మీదేవిని మనం గౌరవిస్తామో ఆమె మన దగ్గర ఉంటుంది, లేకపోతే ఆమె వెళ్ళిపోతుంది. అనవసర ఖర్చులు అయితే మటుకు పెట్టకండి. మీ శక్తి, మీ సామర్థ్యం ఏంటి అనేది మీరు తెలుసుకోండి. మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే అబద్ధాలు ఒకవేళ చెప్తూ గాసిప్ ఏదైనా చేస్తుంటే అవి చేయకూడదు. ఏదన్నా కానీ ఆ సమానత్వం అనేది ఉండాలి. ఎవరిపైన కానీ పార్షియాలిటీ చూపించడం మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే పార్షియాలిటీ చూపించకూడదు. ఏదన్నా కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, న్యాయబద్ధంగా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మీకు వస్తుంది ఏంటంటే మెనీ చాయిసెస్
అన్సర్టనిటీ. సో ఇక్కడ మనం అనుకున్నాం కదా, డబ్బులు ఖర్చు పెట్టడం కానీ ఇట్లాంటివి మీకు కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయి, మీరు ఎలా వెళ్ళాలో మీకు అర్థం అవ్వట్లేదు, ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి అని ఫస్టే చెప్పా కదా, అదే వచ్చింది. మీ గతం గురించి ఆలోచిస్తూనో, మీకు తెలిసింది కొంచెం, మీకు తెలియంది కొంచెం, మీ ఫ్యూచర్ ఎట్లుంటుందో, ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో ఈ ఆలోచనలు. ఎందుకంటే మీకు చాయిసెస్ కూడా ఎక్కువ ఉంటాయంట. సో దానివల్ల ఏంటంటే ఈ అన్సర్టనిటీ క్రియేట్ అవుతుంది, దానివల్ల కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. ఫస్ట్ అయితే ఆ కన్ఫ్యూజన్స్ని వీడాలి. కన్ఫ్యూజన్స్ వీడాలంటే మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. ధ్యానం చేసిన దానివల్ల ఏమవుతుందంటే మన ఫోకస్ ఒక దానిపైన నిలబడుతుంది అనమాట, లేకపోతే చాలా వేవరింగ్గా ఉంటాయి థాట్స్. ఎలిమెంటల్స్, నేచర్ స్పిరిట్స్, ద 4 ఎలిమెంట్స్. సో రెస్పెక్ట్ దట్ 4 ఎలిమెంట్స్. ఏంటి ఆ 4 ఎలిమెంట్స్? నీరు, నిప్పు, గాలి, భూమి. సో ఆకాశం ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటే. సో మీరు గ్రౌండెడ్గా ఉండండి, వాటర్ సరిగ్గా తీసుకోండి. ఫైర్ ఎనర్జీ అంటే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి సూర్య నమస్కారం చేయడం చాలా చాలా మంచిది. ఎర్త్కి గ్రౌండింగ్ చెప్పినాను. ఇంకా ఎయిర్ ఎనర్జీ, గాలి అంటే ఇప్పుడు నేచర్లో చల్లగాలిలో ప్లెజెంట్గా మనం వాక్ చేయడం కానీ ఇది చేసిన దానివల్ల ఏంటవుతుందంటే మనం అన్ని విధాలుగా బ్యాలెన్స్డ్గా ఉండి మనం అనుకున్నట్లు కంప్లీట్ చేయొచ్చు. మనం ఫోకస్ చేయగలుగుతాం అన్నమాట. మన థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము కేంద్రీకరించుకొని మనం దాని నుంచి సమృద్ధి సంపాదించుకోగలుగుతాం అనమాట. ఎప్పుడైతే మనం ఫోకస్డ్గా ఉంటామో, ఎప్పుడైతే మనం ఒక దానిపైన మన ధ్యాసని మన ఎనర్జీని కేంద్రీకరించగలుగుతామో అప్పుడు మనం అక్కడి నుంచి సక్సెస్ చూడగలుగుతాం. సగం నేను ఇది చేస్తాను, సగం నేను అది చేస్తాను, సగం దీని గురించి ఆలోచిస్తున్నాను, సగం ఇంట్లో ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నాను, సగం నేను అమెజాన్లో షాపింగ్ చేస్తున్నాను, కార్ట్లో ఏముంది, ఇక్కడ మింత్రాలో సేల్ ఉందంట. సో ఇలా మనం అక్కడ పెడుతున్నప్పుడు ఎనర్జీ ఇట్లా డివైడ్ అయిపోతుంది. సో ఒక్కటి కూడా మనకి ఫుల్ఫిల్ అవ్వట్లేదు. అందుకని సో మీరు మేనిఫెస్ట్ చేసే మీకు పవర్ వచ్చింది. సో మీరు ఏంటంటే మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు. మీరు చేయాల్సిందే మేనిఫెస్టేషన్. ఇప్పుడు మీరు అనుకున్న దానిపైన మీరు కూర్చొని మీరు సాధించుకోగలుగుతారు. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ మీరు మార్పు చెందుతారనమాట. మార్పుకు భయపడకండి, మీ అడుగులైతే ముందరికే పడాలి. సో ఇక్కడ ఆ మార్పు ఉంది, ఆ పరివర్తన వస్తుంది, దాన్ని స్వీకరించండి. ఎప్పుడైతే ఈ మార్పు ఈ పరివర్తన చెందుతారో ఆటోమేటిక్గా మీరు ఎలాంటి వాటినైనా జయించగలుగుతారు. ఇక్కడ 5 ఆఫ్ సోర్స్ వచ్చిందంటే కార్డ్ ఆఫ్ డిఫీట్ అనమాట. ఇది అంటే మీ శత్రువుల్ని ఓడించగలుగుతారు, ఈ కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేసుకోగలుగుతారు. సో మీరు ఖచ్చితంగా చేయాల్సింది అదే. యూ హ్యావ్ టు డిఫీట్ యువర్ ఇన్నర్ ఇన్సెక్యూరిటీస్. మీ ఇన్సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, మీ కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు డిఫీట్ చేయాలి. చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ సక్సెస్ని పొందగలుగుతారు. ఇప్పుడు ఈ 777 వెనకాల ఏముందో చూద్దాం. డివైన్ ప్రొటెక్షన్, లక్, స్పిరిచువాలిటీ. మనం ఏమనుకున్నాం, 7 అంటేనే డివైన్ నెంబర్, స్పిరిచువాలిటీ. సో ఇక్కడ డివైన్ ప్రొటెక్షన్ ఉంది, దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నారనమాట. మీకు ఆ లక్ ఫేవర్ అవుతుంది. మనకి ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ ఆ చిన్న లక్ లేకపోతే మనం చేసిన దానికి తగిన ఫలితం దొరకదు. కానీ ఇక్కడ మీకు ఆ లక్ ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఎంత చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అని చెప్పి మీరు ఎంతైనా చేసుకోగలుగుతారు, మీరు ఏమన్నా పొందగలుగుతారు ఇప్పుడు. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ క్లియర్ చేసుకోగలుగుతారు. ఆ నేచర్ స్పిరిట్స్ అంటున్నారు కదా, సో ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 ఎలిమెంట్స్ అంటే నీరు, నిప్పు, గాలి, భూమి, ఇవన్నీ మీకు సహకరిస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. సో ఎప్పుడైతే నేచర్ మనకు సహకరిస్తుందో అప్పుడు మనం అనుకున్నట్లు మనం చేసుకోగలుగుతాం. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో 888, ఎవరైతే 888 నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నారో పైల్ 2 వాళ్ళకి మీ రీడింగ్కి స్వాగతం. ఈ 888 వెనకాల ఏముందో మనం మళ్ళీ చూద్దాం. ఫస్ట్ అయితే మనం కొన్ని కార్డ్స్ తీసుకుందాం. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే వాటిపైన ఫస్ట్ అయితే మనం టారో కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఫస్ట్ అయితే ఏం చేయాలి. ఓకే, బ్యూటిఫుల్. ఇంకొక కార్డ్ కావాలి. సో ఇంకొక కార్డ్ తీసుకుందాం మనం పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఫూల్ కార్డ్,
క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, ఫైనల్గా ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది స్టడీస్ కావచ్చు, మీ కెరియర్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, ఏదైనా కానీ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు కాన్సన్ట్రేట్ చేస్తేనే మీరు అనుకునింది మీరు దక్కించుకోగలుగుతారు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫూల్ కార్డ్ వచ్చింది. ఫూల్ కార్డ్ అంటే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో ప్రాణం జరగాలి ఇక్కడ, కానీ ప్రాణం జరిగేదానికి ముందర ప్రాణానికి ఏం కావాలో అవన్నీ మనం సర్దుకోవాలి కదా. సూట్ కేసులో మనం బట్టలు పెట్టుకోవాలి, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వెదర్కి అనుకూలమైన బట్టలు పెట్టుకోవాలి, మన టాయిలెటరీస్ పెట్టుకోవాలి, షూజు లేకపోతే చెప్పులో ఏవైనా కానీ ఇవన్నీ మనం సర్దుకోవాలి కదా. మీరైతే ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ మీరు. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, మీరు ప్రిపేర్ అవ్వాలి. దేనికి ప్రిపేర్ అవ్వాలి? ఫ్యూచర్లో మీకు రాబోతున్న దానికి మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో మీకు నాకన్నా బాగా తెలుస్తుంది మీరు దేన్ని ఏం చేస్తున్నారు, మీ గోల్ ఏంది, మీరు ఆ బ్లైండ్ లీప్ ఆఫ్ ఫేత్ దేనిపైన పెట్టుకున్నారు. నా నమ్మకం దీనిపైన ఉంది. దేనిపైన ఉంది మీ నమ్మకం? మీ గోల్ ఏంటి అంటే నేను పలానా చదువులో ఫస్ట్ రావాలి, పలానా ప్రొఫెషన్లో నేను స్థిరపడాలి, పలానా వ్యక్తితో నా పెళ్లి జరగాలి అనేది ఏదో ఒక గోల్ ఉంటుంది కదా. సో నన్ను నేను ఇలా చూసుకోవాలనుకుంటున్నాను. ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? దానికోసం మీరు ప్రిపేర్ అవ్వాలి. సో మీరు ఏవైతే థాట్స్ ఉన్నాయో వాటిని ఏంటంటే ఇప్పటి వరకు ఆలోచనలో ఉంటారు, ఇప్పుడు ఆచరణ వైపు వెళ్ళాలన్నమాట. దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే గ్రౌండింగ్, ఎర్తింగ్ అన్నమాట. మన ఎనర్జీస్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా, మనలో నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ పైల్ అవుతున్నాయా, పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ పైల్ అవుతున్నాయా. పాజిటివ్ ఎనర్జీస్ ఉంటే ఈ పాజిటివ్ ఎనర్జీస్ని మనం ఇంకొంచెం ఎట్లా పెంచుకోవాలి, సో దట్ వీ కెన్ అటైన్ అబండెన్స్. ఎందుకంటే ఇది కార్డ్ ఆఫ్ అబండెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ ప్రిపరేషన్స్ కావచ్చు, ఇదేదైతే మీరు నేర్చుకోవాలి అని ముందరికెళ్తున్న ఈ సంకల్పం ఏదైతే ఉందో దీనివల్ల మీకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ అబండెన్స్కి మీకు ఏం కావాలో దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి, దానికోసం మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అదే చెప్తున్నారనమాట, గ్రౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, మీరు ఎనర్జీని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలన్నమాట. మీ థాట్స్ని, మీకు చాలా వేవరింగ్ థాట్స్ ఉండింటాయి. సో ఒక నిమిషం ఒకలాగా ఆలోచిస్తే ఇంకొక నిమిషం ఇంకొకలాగా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటివి వదిలేయాలన్నమాట. వదిలేసి మీరు ఒక బ్యాలెన్స్లోకి రావాలి, సో దట్ యూ కెన్ అటైన్ దట్ అబండెన్స్. ఇంకొకటి ఏంటంటే ట్రిక్కరీ. ఈ ట్రిక్కరీ ఎట్లంటే అమ్మ కూర్చొని చదువు అనింది అనుకో, మా అది చిన్నదేమ్మా, నేను చదువుగలుగుతా, నేను సాయంత్రం చదువుతా, నేను రేపు చదువుతా, పోస్ట్పోన్ చేయడం, అమ్మని మోసం చేయడం. లైక్ అంటే మార్క్స్ ఇప్పుడు 10కి 5 మార్క్స్ వచ్చినాయి అనుకో, నాకు 7 మార్క్స్ వచ్చినాయి అని చెప్పు. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, మీరు ఇంకా మీరున్న సిచ్యువేషన్కి మీరు ఇంక పోల్చుకోండి. మీరు ఎలాంటి అబద్ధాలు చెప్తున్నారు, లేకపోతే ఎట్లా మభ్య పెడుతున్నారు, ఎలా భ్రమలు క్రియేట్ చేస్తారు, అలాంటివి చేయకూడదు. సో ట్రిక్కరీ అనేది వద్దు. ఆ ట్రిక్కరీ వల్ల మీరు అనుకున్నట్టు మీరు ఏం సాధించలేకపోతున్నారు. దానివల్ల ఏమంటారు ఎవరన్నా కానీ, తప్పించుకొని తిరుగుతాడు, లేకపోతే తప్పించుకొని తిరుగుతుంది, చేయాల్సింది వదిలేసి మిగతా వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంది, అనవసరం వాటిపైన ఎక్కువ ఉంటారు వీళ్ళు. సో అలాంటివి వద్దు, ఆ ట్రిక్కరీ వద్దు. ఏదున్నా కానీ మన దారి ఏదైతే మనం స్ట్రైట్ పాత్ ఉంటుందో అదే మన దారి. అడ్డదారులు వద్దు, మనకి అడ్డదారులని వదిలేయాలి. మీరు ఆ స్ట్రైట్ పాత్లోనే వెళ్ళాలి. ప్లస్ మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇదే, ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. బాధ వస్తే ఎక్కువ బాధపడడం, మూడీగా అయిపోతే అలానే మూడీగా అయిపోయి ఎవరితో కలవకపోవడం, లేకపోతే ఆనందం వస్తే ఎక్కువ ఆనందపడిపోవడం. సో ఇలాంటివన్నీ వద్దు. ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు ఏం చేయకూడదో ఇప్పుడు చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళు ఏం చేయకూడదు, ఏం చేయరాదు వీళ్ళు. ఓకే తీసుకుందాం. అవే మీకు చాలా ఫాస్ట్గా కార్డ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకొక 2 కార్డ్స్ తీసుకొని
చెప్తాను ఏం చేయకూడదు అనేది. ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఏం చేయకూడదు అంటే, మీరు పెద్దవాళ్ళని, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మళ్ళా, తిప్పించి మాట్లాడడం, ఎదిరించడం, వాళ్ళు ఏదైనా చెప్తుంటే దానికి అడ్డుగా మాట్లాడడం, ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చేయకూడదు. మీకు ఎవరైనా ఏదైనా చెప్తుంటే కొంచెం ఓపికగా వినండి. మీరు ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. టవర్ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటి? మీరు చేస్తున్న పనులు కొన్ని డిజాస్టర్ అవ్వచ్చు. సో మీరు అది తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, మనం ఎప్పుడైనా కానీ మన సేఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానివల్ల మనకు ఒక మంచి జరిగితే మంచిది, కానీ టచ్వుడ్, లేకపోతే అది ఒకవేళ కానీ అంచనాలు తప్పిందనుకోండి, అది ఒక ప్రళయాన్ని సృష్టిస్తుంది. సో కీడించి మేలంచి అంటారు కదా, సో మీరు కీడించి మేలంచాలి. మీరు చేయకూడనటివి ఏంటంటే, ఒకవేళ మీకు ఏమన్నా హ్యాబిట్స్ ఉంటే, అడిక్షన్స్ ఉంటే వాటినైతే వదిలేయాలి. అమ్మో నానో ఎవరైనా కానీ పెద్దవాళ్ళు వద్దు అని చెప్పిన పని మీరు చేయకూడదు. మీకే తెలుస్తూ ఉంటుంది ఇది నేను తప్పు, ఈ పని నేను చేయకూడదు. కొంతమందికి అయితే టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉంటారు, మీ ఏజ్ కూడా అయిన ఉండదు, ఇది నాట్ ది రైట్ ఏజ్, ఈ ఏజ్లో మీరు అలాంటి రిలేషన్షిప్స్ మీకు అవసరం లేదు. కొంతమంది ఏంటంటే చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు, మంచిగా అంటున్నారు అని చెప్పి ఆ భ్రమలో మీరేంటంటే చేయకూడని తప్పులు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. ఫాల్స్ పర్సన్స్ పైన హోప్స్ పెట్టుకోవడం, ఫాల్స్ థింగ్స్ పైన హోప్స్ పెట్టుకోవడం. ఇప్పుడు ఒక లాటరీ, ఇప్పుడు నేను చెప్తున్నాను, కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, లాటరీ టికెట్లు కొంటారనమాట. నెక్స్ట్ టికెట్కి లాటరీ తగులుతుంది, నెక్స్ట్ టికెట్కి లాటరీ తగులుతుంది అని చెప్పి వాళ్ళు ఏంటంటే అదొక వ్యసనం. సో ఆ వ్యసనాలపైన హోప్ పెట్టుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. మన ఎనర్జీ హరించేస్తుంది, మన డబ్బులు హరించేస్తుంది, మన వ్యక్తిత్వం హరించేస్తుంది అనమాట. మనం ఎంత మంచి వాళ్ళమైనా కానీ, మన మనసు ఎంత మంచిదైనా కానీ, మనం చేస్తున్న పనుల వల్లనే మనకు ఒక స్టాంప్ పడుతుంది కదా, మనం మంచా చెడ, మనం ఏ పాత్ ఎంచుకుంటున్నాం. అందుకనే ఇక్కడ చెప్పాను కదా, ట్రిక్కరీ, మోసం ఇలాంటివన్నీ అవి చేయకూడదు. నీతిగా నిజాయితీగా ఉండాలి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ ఎమోషన్స్ కంట్రోల్ అవ్వని దానివల్ల ఇక్కడ టవర్ కార్డ్ ఉంది. ఇక్కడ ఈ డిజాస్టర్స్ ఉన్నాయి. గట్టిగా మాట్లాడడం, అర్చడం, నోటుకు వచ్చినంత మాట వాడేయడం, మనుషుల పైన వాళ్ళని హర్ట్ చేయడం ఇంటెన్షనల్గానే. ఇది ఇక్కడ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. అలాంటివన్నీ కోపం కావచ్చు, మాటలు కావచ్చు, ఎదుటోళ్ళు నోరు తెరవనివ్వకుండా వాళ్ళని కట్టడి చేయడం అనమాట. వాళ్ళకన్నా ముందు మనం ఒక మాట అనేసినామంటే వాళ్ళు వయసులో మీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకేం మాట్లాడలేరు కదా. సో వాళ్ళ వయసు కన్నా వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేసుకొని ఇంకొమ్మని అయిపోతారనమాట. మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కదా. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఏదైతే చేస్తున్నామో రేపు ఇది లైఫ్ ఈజ్ ఎ సర్కిల్, ఇట్స్ ఎ విషియస్ సర్కిల్. కర్మ అనేది మనం చేస్తాం కదా, తర్వాత మనకే ఆ కర్మ తిరిగి వస్తుంది. ఇప్పుడు మనం ఒకరిని మోసం చేసి ₹1 తీసుకున్నా రేపు మళ్ళీ మనం అలాంటి స్థితిలోకి వెళ్తాం ఖచ్చితంగా. ఇక్కడ మనం ₹1 తీసుకొని నుంచి అక్కడ మన దగ్గర నుంచి ₹2 తీసుకొని మనల్ని మోసం చేస్తారు. సో మీరైతే మటుకు అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చేయాల్సిన దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి మీ ఎనర్జీస్ని బ్యాలెన్స్డ్గా పెట్టుకొని ఒకరిని మోసం చేయకుండా, ఆ ట్రిక్కరీ, ఆ నేచర్ ఏదన్నా ఉంటే మభ్య పెట్టడం కానీ, మోసం చేయడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు. నీతిగా నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే ఇది కార్డ్ ఆఫ్ ట్రిక్కరీ కాబట్టి మీరు చేయాల్సినవి ఏంటి? మంచిగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇంకేం చేయాలి? మీరు కరెక్ట్గా మంచి బ్యాలెన్స్ లేక రావాలి. ఎమోషనల్ అవ్వకూడదు, ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మీరు చేయకూడనటివి ఏంటి? నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడడం, అనవసరం వాటిలో వెళ్ళి తలదూర్చి అవన్నీ ఇంటి వరకు తీసుకొని వచ్చి గొడవలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, మీకు కూడా ప్రాబ్లమ్స్ మీరే క్రియేట్ చేసుకోవడం, నమ్మకూడని వాటిపైన నమ్మకాలు పెట్టుకోవడం, ఫాల్స్ హోప్స్ పెట్టుకోవడం, నమ్మకూడని మనుషులపైన నమ్మకం పెట్టుకోవడం, టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉండడం, చాలా అతి వేగంగా మన లైఫ్ని మనమే ప్రమాదంలోకి తోసేసుకోవడం. సో తొందరపాటు నిర్ణయాలు వద్దు. నేను పైల్ 1లో కూడా నేను ఈ పాయింట్ చెప్తున్నాను, పైల్ 2లో కూడా. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్, అక్కడ
నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో రెండు ఏంటంటే చాలా ఫాస్ట్ నైట్స్ అన్నమాట. ప్రమాదాలు జరగడానికి హై ఛాన్సెస్ ఉంటాయి వీటి వల్ల, ఎందుకంటే తొందరగా వెళ్ళాలని చూస్తే కాబట్టి. అందులో ఇక్కడ స్పోర్ట్స్ కాబట్టి ఇక్కడ ఏంటంటే నిందలు, ఛాలెంజెస్, కన్ఫంట్రేషన్స్, కాన్ఫ్లిక్ట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మనకు అవసరమా? మీ మెంటల్ హెల్త్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం, మైండ్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. అందుకనే ఇక్కడ సెంటర్ కార్డ్ వచ్చి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనర్జీస్ని బ్యాలెన్స్లో పెట్టుకోవడానికి. సో ఇక్కడ మీకు ఏం ఆరికల్ మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళకి. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న మెసేజెస్: హిడెన్ ట్రూత్స్, సంథింగ్ అన్నోన్ బినీత్ ద సర్ఫేస్. మీకు తెలియనిది ఏదో ఉంది, మీరు అది ఓపిక్గా ఉండి, మీరు నిదానంగా ఉండి, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. మీరు ఆ పైన చూసే ఇదే నిజం అనుకుంటున్నారు, మీరు ఇంకా లోతుకు వెళ్ళలేదు. మీరు లోతుకు వెళ్తే మీకు తెలియనటివి చాలా బయటపడతాయి, దాంట్లో చాలా ఉందన్నమాట మీరు తెలుసుకోవాల్సింది. అందుకనే పై మెరుగులకైతే పడిపోకండి. ఎవరైనా స్వీట్గా మాటలు చెప్తా అంటే వాళ్ళు మంచోళ్ళు అవ్వరు. మనం వాళ్ళ గురించి మనకేం తెలుస్తుంది? ఒక 10 నిమిషాలు, అర్ధగంట వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మంచోళ్ళు అని మనం డిసైడ్ అయిపోతే ఎట్లా? వాళ్ళు అసలు రోజంతా ఎట్లుంటారో, వాళ్ళ ఇంట్లో ఎట్లుంటారో, వాళ్ళ పెద్దోళ్ళతో ఎట్లుంటారో, వాళ్ళకి ఏం హ్యాబిట్స్ ఉన్నాయో, వాళ్ళు ఎలాంటి మనుషులో, వాళ్ళు ఎందుకు మీతో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తున్నారో, ఏ పరిస్థితుల్లో వాళ్ళు మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఏం ఉద్దేశాలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్షిప్ అంటే ఉత్త రిలేషన్షిప్ అలానే కాదు, బిజినెస్ అయినా కానీ, కెరియర్లో అయినా కానీ, ఎవరైనా కానీ మోసగించే వాళ్ళు ఉంటారు. మోసపోతున్నామంటే అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు. మనం తెలివిగా ఉండాలి కదా, మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇక్కడ జాగ్రత్త 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 అని చెప్తున్నారు. సో సెల్ఫ్ యాక్సెప్టెన్స్, కంపాషన్, ఫర్గివ్నెస్. సో మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోండి. ఏదన్నా కానీ కంపాషనేట్గా ఉండండి. అరే మనం ఇలా కదా. ఎండ్ ఆఫ్ ద డెక్లో చూడండి, నేను మెంటల్ క్లారిటీ అన్నా కదా, ఇదొండి మెంటల్ క్లారిటీ వచ్చింది ఎండ్ ఆఫ్ ద డెక్లో. ఎక్కడ ఎవరిని మనం క్షమించాలి, ఎవరు మన కోసం తపన పడుతున్నారు, ఎవరు మనల్ని చెడపాలని చెప్పి మనల్ని చెడుదారి వైపు తీసుకొని వెళ్తున్నారు అనేది తెలుసుకోండి. మీకు ఎవరైతే మంచి దారిని క్రియేట్ చేస్తున్నారో, మీకు ఎవరైతే మంచి మాటలు చెప్తున్నారో వాళ్ళతో మీరు కంపాషనేట్గా ఉండడానికి చూడండి. ఏదైతే మన చేతిలోంచి ఆల్రెడీ తప్పు జరిగిపోయిందో దాన్ని క్షమించేసి మనల్ని కూడా క్షమించుకుని మన లైఫ్లో మనం ఇట్లాంటివి మళ్ళీ జరగనీయకుండా లైఫ్ని ముందరికి తీసుకొని వెళ్ళండి. అది మీరే, ఇది మీరే. అప్పుడు అవును తెలుసో తెలియకో అది జరిగిపోయింది యాక్సెప్ట్ చేసేసి ఇంకా అట్లాంటివి జరగనీయకుండా హ్యాపీగా ప్యూర్గా ముందరికి వెళ్ళిపోండి. అందుకని ఇక్కడ ఆర్కేంజిల్ జడియల్ వచ్చారనమాట. సో యువర్ ప్యూర్ క్లీన్ స్లేట్ అంటారు కదా, పలక మీద ఇంతకుముందు ఏం రాసున్నా కానీ ఇప్పుడు దాన్ని మొత్తం తుడిపేసినాం. ఇట్స్ ఎ క్లీన్ స్లేట్ నవ్. సో ఈ క్లీన్ స్లేట్ మీకు ఏం తీసుకొని వస్తుంది? ఈ క్లీన్ స్లేట్ మీకు అబండెన్స్ తీసుకొని వస్తుంది, ఫినాన్షియల్ సక్సెస్ తీసుకొని వస్తుంది, ప్రాస్పెరిటీని తీసుకొని వస్తుంది. ఇక్కడ సెంటర్ కార్డ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో పెంటికల్స్ అంటేనే మనకి ఫినాన్షియల్ సక్సెస్ కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, ప్రాస్పెరిటీ కావచ్చు, మీ కెరియర్లో అడ్వాన్స్మెంట్ కావచ్చు, బిజినెస్లో అడ్వాన్స్మెంట్ కావచ్చు, స్టెబిలిటీని తీసుకొని వస్తుంది అనమాట. సో అందుకని మీకు ఈ అబండెన్స్ క్రియేట్ అవ్వాలి అంటే మనం చేయకూడనటివి చేయాల్సినటివి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ అబండెన్స్ కోసం మనల్ని మనం ముందుగానే దానికి సమర్థుల్ని చేసుకోవాలి. ఎవరి దగ్గర ఏ విద్యన్నా ఉంటుందంటే దానికి వాళ్ళు సమర్థులైతేనే వాళ్ళ దగ్గర ఏదన్నా ఉంటుంది, అసమర్థుల దగ్గర ఏది ఉండదు. సో మీ దగ్గరికి ఈ అబండెన్స్ రావాలనుకుంటుంది, ఆ ఫినాన్షియల్ సక్సెస్ ఉంది మీ లైఫ్లో, ఆ ప్రాస్పెరిటీ ఉంది. మీకు వద్దనాటివి విడిచిపెట్టి ఎవరైతే మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారో, మీ లైఫ్లో మీరు ముందరకు వెళ్ళలేకపోతున్నారో అలాంటి వాటిలన్నింటినీ వదిలేసి మీరు మీకోసం మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఒక ప్రయాణాన్ని స్టార్ట్ చేసినప్పుడు మీరు అనుకున్న ఆ ఫినాన్షియల్ సక్సెస్ని, అబండెన్స్ని మీరు పొందగలుగుతారు. మిమ్మల్ని ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళందరినీ మీరు కనుగొని వాళ్ళని వదిలించుకొని ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా
హ్యాపీగా మీ లైఫ్లో మీరు ముందరకు వెళ్ళగలుగుతారు. అప్పుడే ఆ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, కంపాషన్, ఫర్గివ్నెస్ అనేది వస్తుంది. ఈ హిడెన్ ట్రూత్ ఏదైతే ఉందో, ఏదైతే దాగి ఉన్న నిజం ఉందో అది తెలుస్తుంది. సో మీరు ఇంకా ఫస్ట్ లేయర్లోనే ఉన్నారు, మీరు ఇంకా డెప్త్లోకి వెళ్ళలేదు. అది చదువైనా కానీ, నాలెడ్జ్ అయినా కావచ్చు, విజ్డమ్ అయినా కావచ్చు, మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఉంది. ఇక్కడ పేజెస్ అంటే చాలా యంగ్ ఎనర్జీస్, పేజెస్ నుంచి క్వీన్ అయినారు, ఇక్కడ మళ్ళీ నైట్ ఉంది, ఇక్కడ మళ్ళీ పేజ్ ఎనర్జీ ఉంది. సో యూత్ఫుల్ ఎనర్జీస్ నుంచి మెచ్యూర్డ్ ఎనర్జీస్లోకి రావాలన్నమాట. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు ఈ అబండెన్స్ తొందరలో రావాలి. మీ చుట్టుపక్కల నుంచి ఇవేవైతే డిజాస్టర్స్ ఉన్నాయో, ఎవరైతే ఈ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారో, ఎవరైతే ఫాల్స్ హోప్తో ముందరకు వెళ్తున్నారో, మన స్టామినా, మన స్ట్రెంగ్త్ మనకు తెలుసు. సో ఎవరన్నా మనల్ని మన దగ్గర నుంచి ఏదో లాభం పొందాలని చెప్పి మనల్ని పంపు కొడుతుంటే, ఆ పంపు కొట్టేది మాటలు నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు కొడుతున్నారు ఈ పంపు? మీ దగ్గర నుంచి ఏదో తీసుకోవడానికి. మీ దగ్గర ఏదో ఉంటేనే కదా వాళ్ళు ఈ పంపు కొడుతున్నారు. అది మీ దగ్గర లేని రోజు వాళ్ళు మీకు పంపు కొడతారా? లేదు. సో మీకు ఈ క్యాపబిలిటీ ఉంది, మీరు ఆ అబండెన్స్ క్రియేట్ చేసుకోగలుగుతారనమాట. సో మీ కేపబిలిటీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. ఇతరులు మీకు ఏదైనా చెప్తున్నారంటే వాళ్ళు మీకు ఎందుకు చెప్తున్నారని 1-4 సార్లు ఆలోచించండి. మీ మంచి కోరే వాళ్ళు ఎవరు, మీ చెడు కోరే వాళ్ళు ఎవరో మీకు తెలుస్తుంది. మేబీ అందుకనే ఈ టాపిక్ ఈరోజు చేయాల్సి వచ్చిందేమో. చాలా క్లియర్గా చెప్తున్నాయి కార్డ్స్. మీరైతే మంచి దారిని ఎంచుకోండి, మంచి వాళ్ళతో, మంచి సావాసాలతో ఉండండి, మంచి సావాసాలు చేయండి. అంతేగాని చెడు దారి, చెడు మనుషులు ఉన్నారంటే ఆ టాక్సిసిటీ వల్ల మీకు నష్టం జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆ నష్టం నుంచి ఈ లాభం మీకు సమృద్ధిగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హలో పైల్ 3, ఎవరైతే 999ని సెలెక్ట్ చేసుకున్నారో ఈ 999 వెనకాల ఏముందో మనం లాస్ట్లో చూద్దాం. సో ఈ 999 మీకు ఏం తీసుకొని వచ్చిందో, కానీ దానికన్నా ముందు మనము ఏం చేయాలి, ఏం చేయకూడదో గురించి తెలుసుకుందాం ఫస్ట్. సో పైల్ నెంబర్ 3 వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు. పైల్ నెంబర్ 3 వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ కార్డ్స్ తీసుకుందాం, తర్వాత ఏం చేయకూడదు తీసుకుందాం. ఓకే, ఏం చేయాలి, మనకు ఒక 2 కార్డ్స్ వచ్చినాయి. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకున్న తర్వాత చూద్దాం. ఓకే, ఇంకొక 2 కార్డ్స్ వచ్చినాయి. ఇంకొక కార్డ్ పైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం ఇంకొక కార్డ్ మనకి కావాలి. ఇవి టూ మెనీ కార్డ్స్. సో పైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం ఇంకొక కార్డ్ బ్యూటిఫుల్ వచ్చింది. ఇంకొక కార్డ్ మీరు ఏం చేయాలి అంటే, వావ్ ఇక్కడ క్వీన్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చారు, ఇక్కడ పేరు వచ్చింది. సో మీ రిలేషన్షిప్ ఏదైతే వైఫ్, హస్బెండ్, కంపానియన్, పార్ట్నర్, సోల్మేట్ ఇట్లా ఎవరైతే ఉన్నారో యూ హ్యావ్ టు మ్యూచువల్లీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. మీరు ఒకరి డెసిషన్స్కి ఒకరు అంగీకరించాలి, ఏకీభవించాలి, ఒకరితో ఒకరు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా స్ట్రిక్ట్, స్టబన్గా ఉంటారనమాట. ఖచ్చితమైన మనుషులు, వాళ్ళు అనుకునింది వాళ్ళు సాధించాలనుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ కావచ్చు, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ కావచ్చు, వీళ్ళు చాలా న్యాయబద్ధంగా ఉంటారనమాట. సో అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి, మంచిగా జరగాలి, న్యాయంగా జరగాలి. తప్పులు అలా ఇలా జరిగితే వీళ్ళకి అస్సలకి ఒప్పుకోరు అనమాట, సహించలేరు. ఏదైనా తప్పు జరిగితే దాన్ని క్షమించలేరు అనమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఆ స్ట్రిక్ట్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ వేలో ఛాలెంజ్ చేసుకోండి. మీరు తప్పు కాదు, అది అట్లనే ఉండాలి, మనం ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ మీ స్కిల్ని ఇంకా పెంచుకోండి అని చెప్తున్నారనమాట. యూ హ్యావ్ టు వర్క్. మీరు ఏదైతే మీరు ఒక కెరియర్లో ఉండొచ్చు, ఒక ఫీల్డ్ లైక్ అంటే చదువుకుంటున్న పిల్లలు అయితే మీరు ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ప్రొఫెషన్లో కూడా మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి. అండ్ ఏదన్నా స్ట్రిక్ట్ టైమ్స్ వచ్చినప్పుడు మనం ఎంతవరకు స్ట్రిక్ట్గా ఉండాలి, ఎంతవరకు ఫ్లెక్సిబుల్గా ఉండాలి అనేది కొంచెం ఆలోచించుకోండి. మీరు చేయాల్సింది అదే అనమాట. సో మీరు ఎక్కువ స్ట్రిక్ట్గా ఉన్న దానివల్ల కొన్నిసార్లు మీరు అనుకున్న రిజల్ట్స్ మీకు రాకపోవచ్చు. సో కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే
మీరేంటంటే మీరు అనుకున్నటివి మీరు ఇంకొంచెం ఈజీగా చేయొచ్చు. అట్లా అని చెప్పి మీరు తప్పుదారిలో వెళ్ళండి అని నేను చెప్పట్లేదు. మీరు వెళ్తున్న దారిలోనే కొంచెం సున్నితంగా, ఇప్పుడు మనం కఠినంగా ఉన్నప్పుడు, మనం స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మన నోట్లోంచి వచ్చే మాటలు కూడా చాలా ఒక్కొక్కసారి హార్ష్గా ఉంటాయి. మనం నిజమే మాట్లాడుతున్నాం కానీ అది ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తుంది. సో అది చెప్పేది ఏదో కొంచెం సున్నితంగా చెప్పండి. మిమ్మల్ని అబద్ధం చెప్పమని చెప్పట్లా, మీరు చెప్తున్న నిజాన్నే కొంచెం సున్నితంగా చెప్పండి. సో దట్ ఎదుటి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా ఉండి మాట్లాడిన దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీరు కూడా బాధపడుతుంటారు, అరే నా ఇంటెన్షన్స్ ఇది కాదు కదా, వీళ్ళు నన్ను ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు. సో మీకు ఇక్కడ ఎక్స్పాన్షన్ ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఈ హార్డ్ వర్క్ కూడా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ గ్రోత్ ఉంది, మీరు విస్తరించబోతున్నారనమాట. ఇప్పుడు మీ కెరియర్లో మీకు ప్రమోషన్స్ రావడం కానీ, మీరు ఇంకొక హైయర్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతున్నారనమాట. ఇప్పుడు మీరు ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు షిఫ్ట్ అవ్వగలుగుతారు. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే, పూర్తిగా సరెండర్ అయిపోవాలి డివైన్ టైమింగ్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు అమితంగా శ్రమిస్తూ ఉంటే, ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చారు కదా, వీళ్ళు శ్రమజీవులు. ఎంత శ్రమిస్తారంటే వీళ్ళు అనుకునింది సాధించాలి అని చెప్పి వీళ్ళు ఎంతటి కష్టాన్నైనా కానీ వీళ్ళు ఎదుర్కొంటారనమాట. ఎలాంటి ఛాలెంజెస్నైనా ఎదుర్కొంటారు. చాలా ధైర్యవంతులు అనమాట. సో అందుకనే వీళ్ళకి ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, నువ్వా నేనా అనేది ఉంటుంది. సో ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు అలసిపోయినారు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకొని మీ ఎనర్జీస్ని మళ్ళీ పుంజుకొని మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టండి అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి, మీ హెల్త్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఏమన్నా మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, దానికి చేయాల్సిన పనులు దానికి చేయండి. యోగా చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, మెడిటేషన్ చేయడము, ప్రాణాయామ చేయడము, ఏదన్నా కానీ అట్లా మీరు రెస్ట్ తీసుకోవాలి, బాడీకి రెస్ట్ ఇవ్వాలి, మైండ్ని కూడా రెస్ట్ చేయాలి, పూర్తిగా బాడీ హీల్ అవ్వాలి. కాబట్టి మీరు కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. దేనికి సరెండర్ అవ్వాలి, ఒకవేళ ఏదైనా ట్రీట్మెంట్ చెప్పినారనుకోండి దాన్ని 100% మీరు చేయించుకోవాలన్నమాట. 4 రోజులు చేయించుకొని సరేలే నాకు అంతా బాగా అయిపోయింది ఇంక నేను పోతా అన్నాను, ఆహా కాదు, పూర్తిగా ఏదన్నా కానీ కంప్లీట్ అవ్వాలి, మధ్యలో ఆపకూడదు. సో మీరు అది చేయాలి. ఇంకేం చేయాలి అంటే, మీ ఆలోచనలు చాలా దూరంగా పోతా ఉంటాయి అన్నమాట. సో మీ థాట్స్కి చాలా పవర్ ఉంది. మీరు చేసేదానికన్నా ముందర మీ ఆలోచనలో, మీ ఊహలో చాలా జరిగిపోయి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ వాస్తవానికి వస్తున్నాయి, దానికి కావాల్సిన వాటిని ప్రిపేర్ చేసుకోవాలి మీరు. సో ఆ ప్లానింగ్ అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట. ఆ ప్లానింగ్ ఏదైతే బ్రెయిన్లో ఉన్నిందో దాన్ని పేపర్ పైకి పెట్టండి ఇప్పుడు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం ముందరికి తీసుకొని వెళ్ళాలి. కొంచెంగా అది చెప్పా కదా, ఆ హార్ష్నెస్ ఏదన్నా ఉంటే దాన్ని తగ్గించి కొంచెం సున్నితంగా, కొంచెం ఎదుటి మనిషిని కూడా అర్థం చేసుకోవాలి. నువ్వా నేనా అనేది కాకుండా, సరే నీ స్పేస్ నీది, నా స్పేస్ నాది. ఇక్కడ చూడండి, ఈవిడేమంటే ఈయన వైపు చూస్తూ ఈయనకేదో చెప్తుంది, ఈయనేమంటే ఈవిడ వైపు అసలు చూడట్లా, ఈయన దీంట్లోనే ఈయన ఉన్నాడనమాట. సో అలా ఎవరైనా మనకి ఏదైనా చెప్తుంటే దాన్ని పెడచవిని పెట్టేసి మన దూరంలో మనం ఉండడం కాకుండా, వాళ్ళు అసలు మనకి ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు కూడా ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఏదైనా చెప్తుంటే వినండి, ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఇంకొంచెం శ్రమించాలి, మీరు అనుకున్న దాన్ని మీరు కంప్లీట్ చేయడానికి ఇంకొంచెం శ్రమ పడాలి ఖచ్చితంగా. సో మీ స్కిల్ పెరుగుతుంది. సో ఇక్కడ హార్డ్ వర్క్ ఉంది. హార్డ్ వర్క్ అంటారా, స్మార్ట్ వర్క్ అంటారా, మీరు ఏ విధంగా మీరు దేంట్లో దిట్టయితే ఆ ప్రకారం మీరు చేయాలన్నమాట ఇక్కడ. సో మనం ఏం చేయకూడదు, ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఏం చేయకూడదో చూద్దాం. మీరు ఇలా చెప్పండి నేను ఇలా పట్టేస్తాననే వాళ్ళు ఉంటారనమాట ఇక్కడ. ఇప్పటికి మేము ఇలానే అనుకుంటున్నాము కానీ మేము దాన్ని ఎందుకు ఆచరణ వైపు తీసుకురాలేకపోతున్నాము. ఇప్పుడు మేము అనుకుంటుంది మీరు చెప్తుంది ఒకటే కాబట్టి ఇప్పుడు మేము ఖచ్చితంగా ఆచరిస్తాము. సో ఇక్కడ కొంతమందికి ఏంటంటే అప్రూవల్స్ కావాలి. ఎవరన్నా ఐసే ముద్ర లాగా ముద్ర వేస్తే ఓకే వాళ్ళు చెప్పినారు కదా అయితే మనం ఇప్పుడు దీన్ని చేయొచ్చు
అనేది ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆహా మీరు చెప్పినారా, మీరు చెప్తే నేను చేసేది ఏంది అనేది ఉంటుంది అనమాట. వద్దు, మనకు అది మంచి రిజల్ట్ని ఇస్తూ అది మనల్ని మంచి దీంట్లో పెడుతున్నప్పుడు మనం ఆ మంచిని స్వీకరిద్దాం, చెడును వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయకూడదు, ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఏం చేయకూడదు చూద్దాం. ఓ మై గాడ్, ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం మనం. ఇంకొక 2 కార్డ్స్ తీసుకున్న తర్వాత చెప్తాను ఏం చేయకూడదు అనేది. సో ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఇంకా ఏం చేయకూడదు. ఇంకొక కార్డ్ తీసుకుందాం. ఇక్కడ ఇంకా 2 కార్డ్స్ వచ్చినాయి, మనం తీసుకుందాంలేండి. సో మీరు ఏం చేయకూడదు అంటే గతం గురించి ఎక్కువ ఆలోచించి మీ మనసుని కష్టపెట్టుకొని రాత్రిలో నిద్ర లేకుండా దాని గురించి బాధపడుకుంటా ఇలాంటివి చేయకండి. నేను మిమ్మల్ని ఎవరో చాలా గట్టిగా కష్టపెట్టి ఉంటారు, మీ మనసుని గాయపరచుని ఉంటారు. అది మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఉంటుంది. మీకు జరగాల్సింది ఏదో జరగకుండా ఆగిపోయి ఉంటుంది. అంటే ఇక్కడ శుభకార్యం ఏదైనా జరుగుని ఉండాలి, గెట్ టుగెదర్స్, ఒక మీటింగ్, మీరు మీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, ఆ గెట్ టుగెదర్స్ కావచ్చు, ఒక సెలబ్రేషన్ అనేది, అంటే మ్యారేజ్ కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు. కొంతమందికి మ్యారేజ్ బ్రేక్ అయి ఉంటుంది, కొంతమందికి ఎంగేజ్మెంట్స్ బ్రేక్ అయిన ఉంటాయి. ఒక రిలేషన్షిప్ ఏదన్నా డ్యామేజ్ అయిన ఉంటుంది, దానివల్ల మీరు చాలా బాధపడుతున్నారు. అండ్ ఫ్యామిలీ మీ పెయిన్కి ఇంకా ఎక్కువ అవ్వడానికి మీ ఫ్యామిలీ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎక్కువ ఆలోచించడం, బాధపడడం, ఏడవడం, మొండిగా ఉండడం, మూడిగా ఉండడం, గతం గురించి ఆలోచించుకుంటా కుమిలిపోవడం, ఇలాంటివన్నీ చేయకండి. ఫర్గెట్, ఫర్గివ్ అండ్ మూవ్ ఫార్వర్డ్, ఇది మీ ఫండా అవ్వాలి. మర్చిపోండి, గతంలో ఏమైనా జరిగి ఉంటే అది గతం గత. ఎక్కడైతే మీరు బాధపడి మీ ఎనర్జీస్ని డ్రైన్ చేస్తున్నారో ఆ ఎనర్జీస్ని మీరు పొందాలనుకున్న పొజిషన్ వైపు, లేదు మీరు పొందాలనుకున్న కెరియర్ వైపు, మీరు ఉండాలనుకున్న స్థితిలో మిమ్మల్ని ఉంచడానికి ఏదైతే కావాలో దానిపైన ఆ ఎనర్జీస్ పెట్టండి. అనవసరంగా మీ ఎనర్జీస్ని వేస్ట్ చేసుకోకండి, మీరు బాధపడకండి, మీరు కుమిలిపోకండి. అందుకనే ఇక్కడ రెస్ట్ అవసరం. ఇక్కడ చాలామంది మెంటల్గా చాలా స్ట్రెయిన్ అయిపోతాను అంటారు. సో ఆ మెంటల్ ఇల్నెస్ నుంచి బయటికి పడాలన్నమాట. ఫస్ట్ మనకి ఫిజికల్గా ఎంత పెయిన్ ఉన్నా కానీ మనం ఏదో విధంగా తట్టుకోగలుగుతాం, కానీ మెంటల్గా ఆ మనసుకు గాయమైనప్పుడు దాన్ని మనం తట్టుకోలేమన్నమాట. చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఎంత కష్టమైనా కానీ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కదా, మనం ఇంకక్కడికి ఆగిపోలేం కదా, ఇక్కడికైతే ఆ లైఫ్ అయిపోదు కదా. సో మీరు ఏంటంటే మీరు ట్రావెల్ చేయండి, మీ ఎనర్జీస్ మారడానికి ఏదైతే అవసరమో అవన్నీ చేయండి. లైక్ అంటే దేవుణ్ణి వర్షిప్ చేయడం కానీ, మీకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళడం కానీ, ఏదన్నా ఒక ఆలోచన వస్తే దాన్ని ఎలా మనం మంచి ఆలోచన కింద కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు నేను అనుకున్నాను ఈ పని చేయాలనుకొని నేను ఆ పని చేయలేకపోతున్నాను, లేకపోతే ప్రాక్టికల్గా చూద్దాం. నేను ఈ వీడియోస్ చేస్తున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేసిన అన్ని వ్యూస్ రాలేదనుకోండి, నేను బాధపడ్డాను అనుకోండి, ఇదే లాస్ట్ వీడియో అవుతుంది, నెక్స్ట్ వీడియో రాదు మళ్ళీ బయటికి. ఎవరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుందో వాళ్ళ వరకు ఈ వీడియో రీచ్ అవుతుంది. సో ఇంతమందికే ఈ వీడియో ఉపయోగపడుతుంది, అందుకని దీని రీచ్ ఇంతే ఉందనుకున్నాను అనుకోండి, అది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. మళ్ళీ రేపు ఇంకేం టాపిక్ చేయాలి, మనం ఇంకా వేరేగా ఎలా ఆలోచించవచ్చు అని చెప్పి మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో ముందరికి రావచ్చు అనమాట. లేకపోతే అక్కడికే అయిపోతుంది. సో అలానే లైఫ్లో మనకి ఇంకా ఏదో బెటర్ ఉంది కాబట్టి మనకి ఈరోజు ఇది జరిగింది, దీన్ని తెలుసుకున్నాం కాబట్టి లైఫ్లో ఇది చూసినప్పుడు ఒక దెబ్బ తగిలినప్పుడు వెంటనే దాన్ని కాంపెన్సేట్ చేయడానికి దేవుడు ఇంకొకటి ఏదో మెరుగ్గా ఇస్తాడనమాట, ఇంకేదో మంచిగా ఇస్తాడు మనకి. సో మీరైతే బాధపడకండి. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టినారో రేపు వాళ్ళే వచ్చి మీకు సారీ చెప్పచ్చేమో, ఎవరికి తెలుసు. సారీ, నేను ఆ రోజు మీతో అలా తప్పు చేసి నిండకూడదు, మీతో నేను అలా బిహేవ్ చేసి నిండకూడదు, మిమ్మల్ని నేను అలా కష్టపెట్టి నిండకూడదు అని చెప్తారేమో. వాళ్ళు మనసులో ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నారేమో, మీకు రోజు సారీ చెప్తున్నారేమో వాళ్ళు. మీరు ఆ సారీని స్వీకరించండి. అందుకనే ఫర్గెట్, ఫర్గివ్, మూవ్ ఫార్వర్డ్. మర్చిపోండి, క్షమించేసేయండి. ఎవరైతే మిమ్మల్ని కష్టపెట్టినారో మీరు ముందరికి వెళ్ళిపోండి. ఎందుకంటే ప్రయాణం అయితే ముందరికే కొనసాగించాలి, వెనక్కి రాలేము ఇంకా.
సో మీకు చాలా ఇంపార్టెంట్. బ్యూటిఫుల్ సోల్స్ కదా మీరు. ఖచ్చితంగా మీ ప్రాణం ముందరికే వెళ్తుంది. వీటిలన్నిటిని వదిలేస్తారు. ఏవైతే మనల్ని బాధ కలిగిస్తుందో అవన్నీ వదిలేస్తారు. అవును, చాలా ఎక్స్పెక్ట్ చేసి నింటారు, ఇది జరగాలి, ఇది అయితే బాగుండు అని చెప్పి చాలా కోరుకొని నింటారు. మీరు చాలా కోరుకుని దానిపైనే దెబ్బ తగిలి నింటుంది. దానికి మనకు ప్రాప్తం లేదు, మనం ఏం చేద్దాం చెప్పండి. కొంతమందికి గ్రోత్ అయిన ఉండొచ్చు, ఎదుగుదల, లేకంటే ఇక్కడ నాకు ఈ ప్రమోషన్ వస్తేనో, లేకపోతే నేను ఇక్కడ ఈ స్టెప్ నేను తీసుకోగలిగితే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకోని నింటారు. సో అలాంటి దాంట్లో బ్రేక్ పడి ఉండొచ్చు. కానీ ఏం కాదు, దీనికన్నా బెటర్ థింగ్స్ ఉన్నాయి మీ లైఫ్లో. మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. మీరు చాలా మొండోళ్ళు, అందుకనే కింగ్ క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది. నిజాయితీగా నిలకడగా మీరు చేసుకోగలుగుతారు. మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో వచ్చింది ఖచ్చితంగా. సో మీరు బ్యూటిఫుల్ సోల్స్. ఆ హ్యాపీనెస్ అనేది మీకు కావాలి, నవ్వాలి. మనం ఎంత హ్యాపీగా ఉంటే మన చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ అంత లైవ్లీగా ఉంటుంది. మనకెంత బాధ ఉన్నా కానీ మనం అలా ఉమ్మని ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అందరూ ఉమ్మని ఉంటారు. అదే మనం హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు కదా. సో అందుకనే మీరు హ్యాపీగా ఉండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచండి. పర్వాలేదు, వాళ్ళ వల్ల హర్ట్ అయినంటే క్షమించేద్దాం, ఏమైంది, ప్రభాస్ చెప్పారు కదా, ప్రేమించేద్దాం డూడ్, పోయేదేముంది అని. సో అట్లా మాదిరా మనల్ని ఎవరు కష్టపెట్టినా కానీ మనమైతే హ్యాపీగా మనం వాళ్ళు మంచి కోరుకున్నాం అనుకో, దేవుడు ఉన్నారు కదా, దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు, దేవుడు మనల్ని మంచిగా చూసుకుంటారు. మనం సోల్ ఒక జర్నీ స్టార్ట్ చేసినాం, బాడీ ఇక్కడ వదిలేస్తాము, కానీ ఈ సోల్ మళ్ళీ ఇంకొక జర్నీ స్టార్ట్ చేస్తుంది. సో సోల్కి తెలీదు ఇది పలానా బాడీనా, ఇది మేలా, ఇది ఫీమేలా, ఇది ఏం తెలియదు అనమాట. దానికి ఏం తెలీదు, అది చాలా ప్యూర్. సో మనం ఈ బాడీ కోసమా మనం ఇంత బాధపడుతున్నాము? దానికి మించింది మన సోల్. సో ఆ సోల్కున్న కనెక్షన్ విత్ డివైన్, దాని గురించి ఆలోచించండి. ఆయన ఎందుకు పంపించినాడో మనకి భూమిపైకి, మనకు ఆ పర్పస్ తెలిస్తే మనం ఆ పర్పస్ని 100% మేబీ ఎవాల్వ్డ్ సోల్స్ అయినంటే, మనం ఆ మోక్షానికి దగ్గరగా అంటే మనం చాలా తొందరగా రియలైజ్ అయిపోతాం. సో ఆ రియలైజేషన్ మనకు అట్లీస్ట్ ఒక 50% వచ్చినా కానీ మనం ఒక మంచి లైఫ్ని లీడ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం నిజంగానే మంచి చేసినామా చెడు చేసినామా మనం డెత్తో తెలిసిపోతుంది. క్షీణించి శరీరాన్ని వదిలినామా, లేకపోతే టప్మని చెప్పి ఎదుటోళ్ళని సర్ప్రైజ్ చేసి షాక్ చేసి వెళ్ళిపోయినామా, దాంట్లోనే మనం మంచి చేసినామా చెడు చేసినామా మనం ఏంది అనేది అర్థమైపోతుంది. సో అలా పెయిన్లెస్ హ్యాపీ డెత్ మనం కోరుకోవాలి. అలాంటి డెత్ మనకి రావాలి, ఎవరి చేతిలో పడకుండా, ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా పోవాలి అన్నప్పుడు మనం ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొని మర్చిపోవాల్సినటివి మర్చిపోయి క్షమించాల్సినటివి క్షమించేసి మనం ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి, మనం హ్యాపీగా ఉంటాం. మీతో పాటు నాకు కూడా ఈ మాటలు నేను మళ్ళీ మీతో చెప్తున్నాను అంటే నాకు ఇవి రిమైండర్స్ అనమాట. సో మనం ఒకరికొకరం రిమైండ్ చేసుకుంటున్నాం. మీకు తెలియదేంది నేను కొత్తగా చెప్పట్లేదు, అన్నీ మీకు తెలుసు. కాకపోతే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో దట్ మనం ఆ మంచి పాత్ పైనే ఉంటాం అనమాట. మనం ఇలాంటి బాధలు, ఈ ఆలోచనలు, ఈ కష్టము, మన బాడీకి మనమే కష్టం పెట్టుకోవడం, మన మనసుని మనమే బాధ పెట్టుకోవడం, ఇవి వదిలేస్తాం. సరే, దీనికన్నా పెద్దది ఏదో మనకు రాసి పెట్టుంది, దీనికన్నా పెద్ద సక్సెస్ ఏదో మనకు ఉంది, అందుకని మనం దీన్ని వదిలేసినాం. మనం కష్టపడగలుగుతాం కదా, మనలో ఆ శక్తి ఉంది కదా, మీకు ఆ ఇంటెలిజెన్స్ ఉంది. యాక్చువల్గా కింగ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే వీళ్ళు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. వీళ్ళు తెలుసా, నేను చెప్పనా మీకు, ఈ సోర్డ్స్ అండ్ ఎనర్జీస్లో వీళ్ళు ఆర్మీలో పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్, సో అట్లా హయ్యర్ పొజిషన్స్లో ఇంటెలిజెన్స్, సో అట్లుంటారనమాట. అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ పీపుల్, వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు. సో మీరు అంత స్ట్రాంగ్, అంత తెలివైన వాళ్ళు. ఎవరైతే కష్టాన్ని భరించగలుగుతారో వాళ్ళకే దేవుడు ఆ కష్టం పెడతాడు. మనమే ఆ స్టోరీ రాసుకొని వస్తాం. ఎందుకంటే ఆ కష్టాన్ని మనం తట్టుకొని, మనం నిలబడి, మనం పోరాడి, మనం ముందరకు పోయినామంటే మనం సోల్జర్స్. మనం ఈ లైఫ్లో మనం ఎంతటి కష్టమైనా మనం భరించడానికి ఈ లైఫ్ తీసుకున్నాము అంటే మనం తొందరగా మోక్షానికి దగ్గరగా ఉన్నాం.
సో అందుకని ఇలాంటివి ఉంటాయి. దానికి ఎవరికైనా కానీ వాళ్ళు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎంత రాసి పెట్టుకొని వచ్చినామో దాన్ని అయితే మనం అనుభవించే పోవాలి కదా. కాబట్టి మీరైతే మటుకు దానిపైన బాధపడకండి, దాన్ని అయితే వదిలేసేయండి. ఈ రీడింగ్తో దీన్ని మర్చిపోండి, ఇది అయిపోయింది, ఇది గతం కథ అని చెప్పి వదిలేసేయండి. జాయ్, బ్లెస్సింగ్స్, ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది మీకు దట్ వదిలేద్దాం, హ్యాపీగా ఉందాం. సో ఎంత మంచి బ్లెస్సింగ్స్ చూడు. సో మంచి అనడం కానీ, అనిపించుకోవడం కానీ, మీ వల్ల ఒకరికి మంచి జరగడం కానీ, మీ వల్ల ఒకరికి హెల్ప్ అవ్వడం కానీ, ఇవన్నీ గ్రేట్ క్వాలిటీస్. అందరి వల్ల కావు, మీ వల్ల అవుతుంది. సో ఎంజాయ్ లైఫ్, ట్రావెల్, చేంజ్ ఇన్ లొకేషన్. మనం అనుకునిలా దట్ ట్రావెల్ చేయాలంటే చేయండి, కొంతమందికి చేంజ్ ఆఫ్ లొకేషన్ ఉంటుందేమో అని చెప్పిన. సో అదే వచ్చింది, జర్నీ గైడ్. సో హ్యాపీగా లైఫ్లో మీకు ఏం కావాలి అనేది వాటిల్ని మనం తీసుకొని ముందరికి వెళ్ళిపోవాలి. ఇంటర్నల్ జర్నీ కూడా అవ్వచ్చు కొంతమందికి స్పిరిచువల్గా. ఇక్కడ చూడండి, హిస్టారికల్ కనెక్షన్స్ అండ్ పర్పసెస్. ఇక్కడ యాన్సిస్టర్స్ వచ్చారు, మీ యాన్సిస్టర్సే చెప్తున్నారు ఇది దట్ ఒకరితో ఒకరి కనెక్షన్ ఉంది అంటే అది ఏదో దీంట్లో ఆ బంధం ఉంది. అది కొంతమందికి ఏంటంటే లైఫ్ లాంగ్ బంధం అవ్వచ్చు, కొంతమందికి ఏంటంటే షార్ట్ కనెక్షన్స్ అవ్వచ్చు. కాకపోతే మన సోల్ పర్పస్ ఏంటి, మనం ఏ జర్నీ పైన ఉన్నాం, మనం ఎందుకు వచ్చినాం, మనం ఏం చేయాలి, దీనిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఈ బాహ్య బంధాలు ఏవైతే ఉంటాయో వాటిపైన మనం అంత ఎక్కువ దృష్టి పెట్టమన్నమాట. సో వీళ్ళు ఉన్నా లేకపోయినా ఒక్కటే, ఎందుకంటే మనం ఒంటరిగా వచ్చినాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ 999 వెనకాల ఏముందో చూద్దాం. కంప్లీషన్, న్యూ బిగినింగ్స్. ఖచ్చితంగా ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మందికి మోక్షానికి దగ్గరగా ఉంటారనమాట. సో ఎందుకంటే ఇక్కడ కంప్లీషన్స్ అండ్ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కష్టం అయిపోయింది, ఇంక ఈ న్యూ బిగినింగ్ ఉంది మీకు. సో ఆ ప్రాస్పెరిటీ ఉందన్నమాట. అండ్ 999 ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మీరు నమ్మరు, ఆ 9 అనేదే ఏంటంటే సింగిల్ డిజిట్స్లో అది లాస్ట్ నెంబర్. సో మనం ఆ లెవెల్కి వచ్చినామంటే యూ మస్ట్ బీ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మీరు చాలా ఫిలాసాఫికల్గా ఉంటారు. మీరు ఎడ్యుకేషన్ పరంగా చూసినా కానీ మీకు నాలెడ్జ్ వైజ్ చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఏ రిలీజియన్కి చెందిన వాళ్ళైనా కానీ మీ రిలీజియన్ని మీరు రెస్పెక్ట్ చేయడం, దాంట్లో మీకు నచ్చినటివి మీరు ఫాలో అవ్వడం, ఇది జరుగుతుందన్నమాట. మీ జర్నీ అనేది టఫ్గా ఉండొచ్చు, కానీ దిస్ ఈజ్ ద జర్నీ దట్ యూ హ్యావ్ చోజన్. సో మీరు ఏదైతే కోరుకొని తెచ్చుకున్న జర్నీని మీరు కంప్లీట్ చేయాల్సిందే కదా. సో అది చాలా ఇన్స్పైరింగ్గా కంప్లీట్ చేస్తున్నారు. సో దానికి మనం చాలా హ్యాపీగా ఉండాలి. మీరు జాయ్ఫుల్గా ఉండండి. మీకు ఆ పైనుంచి ఆ బ్లెస్సింగ్స్ అలా ఉన్నాయి. మీ ఇంట్యూషన్ చాలా షార్ప్గా ఉంటుంది. మీరు హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. మీకు ఒకవేళ కానీ స్థలం మారాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా స్థలం మార్పిడి అనేది ఉంది, మీరు మారచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఇంట్లో మనకు కష్టంగా ఉంది అంటే ఇల్లు మారండి హ్యాపీగా. ఎక్కడైతే మీకు మంచి ఫ్రెష్ ఎనర్జీస్ ఉన్నాయో, ఎక్కడైతే మీకు హ్యాపీనెస్ ఉందో అక్కడికి షిఫ్ట్ అవ్వడంలో తప్పులేదు. అక్కడే ఉండి మనం కుంగిపోయేదాని బదులు అక్కడి నుంచి బయటపడి ఆ ఫ్రెష్ గాలిని పీల్చుకుందాం. సో కొంతమంది అయితే వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్ ఇలాంటి కష్టాలు పడుతూ నిండొచ్చు. ఇట్స్ ఓకే, మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, అందుకనే ఇలాంటివి జరుగుతున్నాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.